గౌరవనీయులైన అతిథులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మనం ఒక మహానేత, దేశ సేవకు జీవితాన్ని అంకితం చేసిన మహానేత వ్యక్తి డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి 118 జయంతిని ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా ఆయనకు నా వినమ్ర నివాళులు అర్పిస్తున్నాను. డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారు ఒక దార్శనికుడు, ఒక పరిపాలనా దక్షుడు. శాసన సభ్యుగా ప్రారంభమైన ఆయన రాజకీయాలు ప్రస్తావన దేశకు ప్రధానిగా ముగిడం ఆయన ప్రజలకు నిదర్శనం. అర్ధ శతాబ్దిగా పైగా దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ అనేక శాఖలు మంత్రిగా పనిచేసి ప్రజలకు అమూల్యమైన సేవలు అందించారు. స్వాతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీజీ పిలుపును స్వీకరించి సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని లాఠీ దెబ్బతిని వెనక్కి తగ్గకుండా దేశ సేవలో నిలిచారు. ఇది ఆయన ధైర్యం, దేశభక్తికి గొప్ప ఉదాహరణ. పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, మొరార్జీ దేశాయి గారి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తూ దేశ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. 1979లో ఉప ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి దేశానికి మరింత సేవ చేశారు. ముఖ్యంగా నేటి యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకొని సమాజ సేవలో ముందుకు రావాలి. ఆయన సేవలను స్మరించుకుంటూ ఆయన చూపించిన మార్గంలో నడవడం మనందరి బాధ్యత. ఈరోజు ఈ ప్రోగ్రాంకి చాలామంది పిల్లలు వచ్చి ఉన్నారు. మీ అందరికీ నేను ఒక మెసేజ్ ఇస్తున్నాను. ఈరోజు మీరు ముందు వెళ్ళాలంటే, పైకి వెళ్ళాలంటే అంటే చదువు అనేది చాలా ముఖ్యం. గతంలో ఎలా ఉండేది అంటే అందరికీ చదువు అందుబాటులో ఉండదు. దీనివల్ల సమాజంలో చాలా గ్యాప్ ఉండేది. కానీ ఈరోజు ఈ టెక్నాలజీ వచ్చిన వల్ల ఆ గ్యాప్ చాలా వరకు తగ్గిపోయింది. ఈరోజు ఎవరైనా నేను పైకి వెళ్ళాలి, నేను ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అనేది అసాధ్యం లేదు. గతంలో చాలా కష్టం ఉండేది. కానీ ఈరోజు ఈ టెక్నాలజీ వల్ల ఈ అవసరాలు అందరికీ అందుబాటులోకి వచ్చినాయి. మీ అందరూ ఈరోజు చాలా ఇంపార్టెంట్. మీ వయసు అంటే క్లాస్ 6th నుంచి క్లాస్ 12లో ఈ మధ్యలో మీరు ఏమైనా భావిస్తూ అది మీరు ఖచ్చితంగా అచీవ్ చేయగలుగుతారు. ఓన్లీ మీరు ఏం చేయాలంటే మీరు కష్టపడాలి, చాలా స్ట్రాంగ్ విల్ ఉండాలి. ఇప్పుడు మీ ఒక ఎగ్జామ్ రాయాలంటే మీకు మటీరియల్ ఆన్లైన్ అవైలబుల్ ఉంది. ఇప్పుడు ఒక యూట్యూబ్లోనే చాలామంది యూట్యూబ్ మీకు తెలుసు, కానీ యూట్యూబ్ ఎలా వాడాలి అనేది చాలా ముఖ్యం. కొంతమంది ఓన్లీ యూట్యూబ్ సాంగ్స్ వినడానికి, షోస్ చూడడానికి వాడుతుంటారు. ఇది అలా కాకుండా యూట్యూబ్లో అన్ని మెటీరియల్ ఉంది. మీరు వెనకాల గ్రామం నుంచి ఉన్నారు, మీకు స్కూల్ బాగాలేదు, కానీ యూట్యూబ్లో ఆటోమేటిక్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉచితంగా లెక్చర్స్ ఉన్నాయి. నేను నా ఉదాహరణ చూస్తాను. నేను క్లాస్ 12th గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత విదేశాలకి పని చేయడానికి వెళ్ళాను. 5 సంవత్సరం విదేశాల్లో పని చేశాను. అప్పుడే విదేశాల్లో పని చేసేటప్పుడు తిరిగి నేను నా సొంత దేశానికి ఎందుకు రాకూడదు, ఇక్కడ ప్రజల కోసం ఎందుకు పని చేయకూడదు ఆలోచన వచ్చిన తర్వాత మామూలుగా ఐఏఎస్ ఎగ్జామ్ రావాలంటే 2 years కోచింగ్ తీసుకోవాలి. కానీ నేను అక్కడ జాబ్ చేస్తూ ఇక్కడ కోచింగ్ ఎలా చేయాలి సాధ్యం కాదు. అప్పుడు నేను నా మొత్తం స్టడీ, నేను ఏ కోచింగ్ జాయిన్ చేయలేదు. నేను అక్కడే ఉండి యూట్యూబ్లో అక్కడే ఉన్న టీచర్స్ లెసన్స్ విని చదివి ఇక్కడ వచ్చి ఎగ్జామ్స్ రాశాను. ఎక్కడ అందులో నేను చేసింది 2012 నేను ఎగ్జామ్స్ రాశాను. ఇప్పుడు 2026 ఇంకా టెక్నాలజీ పెరిగింది. సో ఈ అసమానత అనేది చాలా తగ్గిపోయింది.
మీరు అలా భావించకూడదు. మేము మా స్కూల్ గవర్నమెంట్ స్కూల్ ఉంది, వేరే ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు, లేకపోతే వాళ్ళు ఢిల్లీలో చదువుతున్నారు, హైదరాబాద్లో చదువుతున్నారు. అటువంటి ఏమీ లేదు. ఈరోజు యూట్యూబ్ టెక్నాలజీ వచ్చిన వల్ల ఏమి డిఫరెన్స్ లేదు. ఓన్లీ మీరు కష్టపడాలి, మీ మైండ్లో మీ కళ ఉండాలి, నేను సాధించగలుగుతాను. ఆ భావన ఉంటే, ఆ ఉద్దేశం ఉంటే మీరు ఖచ్చితంగా సాధించగలుగుతారు. అది తర్వాత ఈ జిల్లాలో కూడా మీరు చూడండి, ఈరోజు ఉద్యోగం నేనంటే చదివిన తర్వాత ఏం చేయాలి, ఖచ్చితంగా జాబ్స్కి వెళ్ళాలి. సో కొన్ని గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి, కొన్ని ప్రైవేట్ జాబ్స్ ఉంటాయి. ఇందాక మాట్లాడినప్పుడు చెప్పారు. సో ఈ జిల్లాలో గవర్నమెంట్ తరఫున మన జాబ్స్ క్రియేషన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. ఇప్పుడు తుతులు ఉదయగిరి చాలా వెనకాలన్న ప్రాంతం, అక్కడ 2 కంపెనీస్ వచ్చినాయి. ఆ 2 కంపెనీస్ వల్ల కనీసం 5,000 పిల్లలకి రాబోయే 2 సంవత్సరాల్లో జాబ్ వస్తుంది. అని అంటే ఇది ఒక బిగినింగ్. నాకు ఒక టార్గెట్ ఇచ్చాను, ప్రతి నెల ఈ నెల్లూరు జిల్లాలో ఒక కొత్త జాబ్ కంపెనీ రావాలి. ఇది టార్గెట్ నేను నా కోసం ఇచ్చుకుంటున్నాను. ఈ నెల ఏప్రిల్లో కూడా మనుగోలు ఏరియాలో కొత్త పెద్ద కంపెనీ వస్తుంది. ఇలాగే నేను నెక్స్ట్ 2 ఇయర్స్కి ప్రతి నెల ఒక మంచి కంపెనీ రావాలి అనేది నాకు నా మీద టార్గెట్. సో మీ బాధ్యత అంటే మీరు బాగా చదవాలి, బాగా రెడీగా అవ్వాలి. ప్రభుత్వం తరఫున మీరు ఎప్పుడు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తారు ఆ టైంకి నెల్లూరు జిల్లాలోనే మంచి ఉద్యోగాలు కల్పించాలి, బాధ్యత గవర్నమెంట్ మీద. సో మీరు మీ పని చేయండి, నేను నా పని చేస్తాను. మీరు ఇక్కడే వదిలేసి నెల్లూరు జిల్లాలో ఇప్పుడు చాలా మందికి బాగా అంటే బెంగళూరు పంపించడం, హైదరాబాద్ పంపించడం, చెన్నై పంపించడం, పేరెంట్స్ నుంచి దూరం ఉండడం, అది చాలా ఫీల్ అవుతారు. మీరు ఎక్కడ ఉన్నారు అక్కడే మీకు జాబ్ రావాలి. ప్రభుత్వం దీని మీద చాలా దృష్టి పెడుతున్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నెల్లూరు జిల్లా ఒక ఇండస్ట్రియల్ హబ్గా మారుతుంది. పొద్దున బాబు జగజీవన్ రామ్ సంబంధించిన ఒక భవనం ఉండాలి అనేది చాలా మంది నాతో మాట్లాడారు. ఈ రోజు నేను ఇక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ గారిని ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాము, అమ్మ మీరు ఆర్డీఓ గారితో పాటు ఒకసారి ఆ స్థలంని ఇన్స్పెక్షన్ చేయండి, ఎంత స్థలం ఉంది. తర్వాత ఇంజనీర్స్తో మాట్లాడి ఒక డిజైన్ తయారు చేయండి. డిజైన్కి ఎంత డబ్బు అవసరం ఉంటుంది నాకు చెప్పండి. కొంత గవర్నమెంట్ తరఫున, కొంత సిఎస్ఆర్ తరఫున, కొంత పబ్లిక్ నుంచి డబ్బు సేకరించి త్వరలోనే ఈ భవనం ఎలా మొదలు పెట్టాలి అనేది కూడా మేము దీన్ని వర్కౌట్ చేస్తాం. నెక్స్ట్ ఇంకోటి రాబోయే నెలలో నేను గతంలో కోనసీమ జిల్లాలో కలెక్టర్గా పనిచేసాము. అక్కడే ఒక ఎక్స్పెరిమెంట్ చేసాము, అది చాలా హిట్ అయింది. ఇక్కడే కూడా ఇప్పుడు మీ అందరి భాగ్యస్వామ్యంతో అందరి పార్టిసిపేషన్లో దీనికి చేయడం జరుగుతుంది. నేను అక్కడ ఏం చేసామంటే జిల్లాలో ఉన్న అన్ని హాస్టల్స్ ఈ ఫస్ట్ ఒక స్టడీ చేశాను. సో ఒక హాస్టల్లో మినిమం ఏమేమి ఉండాలి అది ఒక చెక్ లిస్ట్ తయారు చేసాము. తర్వాత ఈ జిల్లాలో ఉన్న హాస్టల్స్ పరిస్థితి ఏంటి అది ఒక సర్వే చేస్తాము. ఆ తర్వాత ప్రతి హాస్టల్లో ఏమేమి అవసరం ఉంటుంది. సో నాట్ ఓన్లీ ఫస్ట్ ఉంది కొంత ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే రూమ్స్ ఉండాలి, టాయిలెట్స్ ఉండాలి, కిచెన్ ఉండాలి, డైనింగ్ హాల్ ఉండాలి. ఆ తర్వాత హాస్టల్ లోపల ఒక పిల్లలకి గీజర్ ఉండాలి, ఒక టీవీ ఉండాలి, ఒక కొన్ని సపోజ్ చెస్ బోర్డ్, క్యారమ్ బోర్డ్, ఇట్లాంటి మొత్తం లిస్ట్ ఒకటి ఎస్ఓపి ఉంది. సో ఏ హాస్టల్లో ఏమేమి గ్యాప్స్ ఉన్నాయి అది తయారు చేసుకొని నెక్స్ట్ 2 ఇయర్స్లో 24 మంత్స్లో అన్ని హాస్టల్ 5 స్టార్ హాస్టల్ లాగా ఉండాలి అనేది కూడా ఒక అది నాకు ఒక వల్ల అవ్వదు. ఇక్కడ ఉన్న డైరెక్ట్గా ఉన్న అందరూ నాకు సహకరించాలి. ఇక్కడ జిల్లాలో ఉన్న అందరూ ఎమ్మెల్యే, ఎంపీ సహకరించాలి. తర్వాత చాలా మంది కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళ మీద కొంత ప్రెషర్ పెట్టేసి వాళ్ళ నుంచి కూడా సిఎస్ఆర్ డబ్బు తీసుకొని ఇవన్నీ నెక్స్ట్ 2 ఇయర్లో సాధ్యమవుతుంది. సో
ఈ రోజు ఒక మంచి దినం. మామూలుగా ఇట్లాంటి రోజు మనం అందరం మాట్లాడడం ఇవన్నీ సాధ్యం ఉంటుంది. ఇందాక బాలచంద్ర గారు చెప్పినట్టుగా 14th ఏప్రిల్ రోజున కూడా మేము అందరినీ పిలవడం జరుగుతుంది. అప్పుడు మీరు ఉన్న మామూలుగా మీరు ప్రజలకి ఇంకా దగ్గర ఉంటారు, మీకు డైరెక్ట్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎప్పుడప్పుడు బాలచంద్ర గారు కానీ సుబ్బయ్య గారు కానీ నా దృష్టికి ఇట్లాంటి సమస్య తీసుకొని వస్తున్నారు. కానీ ఎస్, అప్పుడు ప్రతి నెలలో 2 నెలల్లో ఇట్లాంటి ఒక సభ ఉంటే ఫ్రీగా మీరు నాకు చెప్పగలుగుతారు. ఆ రోజు కొంతమంది ఖచ్చితంగా ప్రజాప్రతినిధులు కూడా ఇన్వైట్ చేయడం జరుగుతున్నాయి. ఎందుకంటే కొన్ని పాలసీ డిసిజన్స్ అవసరం ఉంటుంది. అది పాలసీ డిసిజన్స్ అంటే రాష్ట్ర స్థాయికి తీసుకొని వెళ్ళాలి. అది కూడా ఖచ్చితంగా మీరు ఏ విషయం నా దృష్టికి తీసుకొని వస్తారు అది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంకి, గవర్నమెంట్ సీఎం గారికి నేను వాళ్ళ దృష్టికి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.